దేవ్జీ కోసం జల్లడ. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్లు కుంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో భారీ ఆపరేషన్. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు. కేంద్రం విధించిన డెడ్లైన్కు 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట. మొత్తానికి దేవ్జీని మరి కథం చేస్తాడా, దేవ్జీ లొంగిపోతాడా తెలియదు. కానీ ఆయనకు ఆల్రెడీ ఫిబ్రవరి 15లోగానే డెడ్లైన్ ఇచ్చిందట దేవ్జీకి లొంగిపోవాలని. కానీ దేవ్జీ లొంగిపోలేదు. ఆయన కోసం ఏకంగా 5,000 మంది సైన్యాన్ని కర్రెగుట్టల్లో కేంద్ర హోంశాఖ దింపినట్టు కూడా మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతే దేవ్జీ బతికెటోడే, దేవ్జీకి క్షమాభిక్ష పెట్టేటోళ్ళే, దేవ్జీని జనారణ్యంలోకి స్వాగతించేటోళ్ళే. కానీ ఫిబ్రవరి 15 డెడ్లైన్ ముగిసిపోయింది. ఇలా ఫిబ్రవరి 20వ తారీఖు. కాబట్టి ఇక దేవ్జీ కోసం 5,000 మంది జవాన్లను కుంబింగ్లోకి దింపి ఆయనను ఇక ఆయన ఏం పట్టుకున్నా కూడా ఇడిచిపెట్టరాడు, చంపే ఆ మృతదేహాన్ని కాల్చివేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక 40 రోజులే ఉన్నదట. మొత్తానికి మావోయిస్టులకు లొంగిపోయే అవకాశం ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం, అదిగా 40 రోజులే ఉన్నది. ఆ 40 రోజుల్లోగా దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో లొంగిపోతే ప్రాణాలతోటి ఉంటారు, లొంగిపోకపోతే కథం శ్మశానాల గడ్డకి వెళ్తారు.